మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎన్నోసార్లు వెళ్ళామండి అని కొలిద్దామని, కానీ ఏదో చేస్తారని అడుగుతారని వెళ్ళామండి. ఆయన ఉన్న ఊరు కూడా వెళ్తే మమ్మల్ని ఏమి పక్కదావులు పెట్టారండి. ఏ తప్పుడు ప్రవర్తన చేసి నా కొడుకుని అందరూ ఇబ్బంది పెడుతున్నారండి. అక్కడ ఆయన క్షీణించిపోతున్నారు, ఇక్కడ మేము క్షీణించిపోన్నామండి. ఏడవకండి. ఆ రోజు అసలు ఆ కేసులో ఏం జరిగిందంటే ఏం చెప్పాడు ఇంటికి వచ్చి బాబు? ఏమి చెప్పలేదండి. ఓ 7 నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటికి వచ్చాడు కదా, 2 నెలలు మీతోనే ఉన్నాడు కదా. ఏం జరిగింది అంటే ఏం చెప్పాడు మీ అబ్బాయి? నేను తప్పేం చేయలేదమ్మా, అలాగా అయ్యింది అన్నానండి అంతే. అప్పటి నుంచి 5.5 సంవత్సరాలు అయ్యిందండి. అప్పటి నుంచి జైల్లోనే మగ్గిపోతున్నానండి నా కొడుకు. నా కొడుకు విడుదల చేస్తాను చాలా బాధపడుతున్నానండి మా జగన్మోహన్ రెడ్డి గారు. నా కొడుకుని విడుదల చేస్తారని నా కుటుంబం ఆదుకుంటారని తమ దగ్గర వచ్చామండి. వస్తాడులే అమ్మా, ఏడవకండి. అయితే వాస్తవంగా ఆ రోజు దాడి చేశానన్నాడా చేయలేదన్నాడా? ఏమని చెప్పాడు అబ్బాయి మీతో? చేయలేదండి. ఆ దాడి జరిగిన రోజున శ్రీనివాస్ జగన్ గారితో ఏమన్నా మాట్లాడాడంటున్నా? ఎక్కడండి ఇంక నేను మాట్లాడినా కూడా నాకు ఇప్పుడైతే దాడి చేసాను శ్వాస లేదండి నాకు. ఇప్పుడు నిజంగానే మీరు నిలబడడానికి సరిగ్గా లేరు, కూర్చోవడానికి కూడా సరిగ్గా లేరు. ఈ టైంలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా ప్రతిపక్ష టీడీపీ పార్టీ కానీ ఇంకెవరన్నా మీతో కలిసి? ఎవరు ఏం చేయించలేదండి. నా కొడుకుని మాత్రం విడుదల చేస్తారనండి చేస్తున్నామండి. ఏం చేసేవాడు శ్రీనివాస్? చిన్నప్పటి నుండి ఎలా బతికాడు, ఎలా పెంచారు మీరు? ఏంది ఆయన దినచర్య ఏంటి? మేము కూలి పని చేసి పెంచుకొచ్చామండి. ఆయన అయితే ఇలాగే ఎక్కడెక్కడ ఉండేవారండి. ఎక్కడెక్కడ ఉండి ఏదో నెలకు అంతా 10,000 చొప్పున ఇచ్చేవారండి. అలాగే మేము జీవించేవాళ్ళమండి. ఎవరి మటుకు వాళ్ళే పెద్ద ఎవరి కుటుంబం వాళ్ళేనండి. శ్రీనివాస్ ఏమన్నా ఉద్యోగం చేసేవాడా? ఉద్యోగం ఏమి చేయలేదండి. మీకు డబ్బులు ఎడా పంపించేవాళ్ళు మరి శ్రీనివాస్? అంటే 10,000 20,000 ఇస్తారు కదండి కంపెనీలో ఉద్యోగం చేసేవాడా? ఎక్కడ ఉద్యోగం చేసేవాడు? వైజాగ్లోని విశాఖపట్నాన్ని అలాగా వచ్చేసేవారండి. మా ఊళ్ళో మాత్రం ఉండేవారు కదండి. మా ఊళ్ళో పెట్టుకుందని అనుకున్నారండి. పలవ కట్ట వండుతారండి, కాయపోటాలు చేసేవారండి. బాగానే ఉండేవారండి, మంచి కొట్టడండి. జగన్ గారితో ఒక అన్నదమ్ములాగా అప్పు చేసి పొట్టే వేయించుకుంటే ఇద్దరు అన్నదమ్ములు అనేవారండి. అంత అదిగా ఉండేవారు జగన్ గారు అంటే. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానమా ఫస్ట్ నుంచే? అభిమానం శ్రీనివాస్కి. మరి మీరు ఇంత అభిమానం ఉందంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, ఎందుకు వాళ్ళు కనుకరించట్లేదు అని ఎప్పుడన్నా అడిగారా? ఎవరినన్నా లీడర్ని అడిగారా? నేనేమో చేయలేదు అన్నాను. నేనేమి అడగను, నా కొడుకు ఏమో చేయలేదు. మా ఎరుగున కదండి బలైపోవటం. నా కొడుకుని నాలో కొడుకుని తమ దగ్గర ప్రాణాలతో వచ్చామండి బాబు. నా కొడుకుని లేరు బతుకుని మాకండి. నాగారు కొడుకండి బాబు, 5 కొడుకులేండి నాకు. నాగారు కొడుకు నేనే నన్ను పెంచి ఆదించేవాడు. అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడిపోయాము. నేను కూడా 5 సంవత్సరాల మట్టించేలాగా దుఃఖం తింటే కళ్ళు కూడా కనిపించట్లేదు, నీరు వెళ్ళిపోయింది. ఎక్కడ నిద్ర పడుతుంది? నిద్ర పట్టదు, ఆకలేదండి. వాళ్ళు మన నీరసం వచ్చేది ప్రాణం. ఎలాగైతే ఫ్యాను మీ దగ్గరకు వచ్చాను, నా ఫ్యాన్ వదిలేదండి. వచ్చానండి బాబు, ఎంత దూరం నేను రానండి, ఎప్పుడు కూడా రానండి, ఎక్కడికి కూడా వెళ్ళండి. మమ్మల్ని వారమండి మాది పొలము ఇల్లేనండి, ఇంకెక్కడికి వెళ్ళండి. తమ్ముడు ఏదన్నా చేస్తారండి, మీరు కాడికి వచ్చారండి బాబు. నా మాయగడి కొడుకండి బాబు, చాలా మంచివాడండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచివాడే, కాకపోతే మంచివారండి. మరి ఆయన మనలాగా చేస్తున్నారు, నాకేంటండి తెలియదండి బాబు. కుర్రోడు మాత్రం చాలా మంచివారండి, పోటీ వేయించుకునేవారండి. అందరూ బిల్లుగా ఉన్నారు, అన్నదమ్ములు అనేవారండి. చాలా ప్రేమ అండి. కోర్టుకి పోయి కలుస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు సీను మీతో? కలుస్తున్నారా మీరు ఎప్పుడైనా? నేను ఎక్కడ వెళ్ళానండి బాబు, చాలా దూరం కదండి, రాలేనండి. నన్ను కూడా తీసుకెళ్ళలేదండి. అబ్బాయిలు కలిసి వస్తానండి.
ఈ ఫోన్ మీద ఏమనలేదు నేను. దూరం నుండి చూస్తే శ్రీనివాస్ కనిపిస్తాడా మీకు? కోర్టుకు పోయినప్పుడు కానీ లేకపోతే జైలుకి పోయి చూస్తున్నప్పుడు శ్రీనివాస్ కనిపిస్తాడా? మీ ఎక్కడండి కళ్ళు దగ్గర కనిపిస్తాయా? తీసుకెళ్తానండి. ఇలాగ ఉంటాయండి అద్దాలు, అద్దాలు అలాగే ఉంటాయండి. అద్దాల్లో ఫోన్ ఎత్తారండి బయట, హ్యాండ్ ఫోన్ ఉంటుందండి. ఆ ఫోన్ ప్రకారంగా మనం మాట్లాడేవాడిని. ఎలా మాట్లాడినండి నేను కొడుకు అందులో, నేను ఇందులో. నా కొడుకుని మాత్రం పెంచండి బాబు, మీకు నమస్కారం. నా కొడుకులో జీవితం నాకు చాలా నష్టాలు పోతున్నామండి, అప్పులు పోలేయానండి. ఆయన ఏమో ఆరోగ్యం బాగోలేదండి ముసలి ఆయనకి, ఆయన వంగిపోయానండి. కొడుకు బాధ ఎంత బాధ ఉంటుందండి. దానివల్ల ఆయన కూడా వంగిపోయానండి. ఆయన కూడా కొడుకు చూసుకుని ఇలా లేరండి. ఇప్పుడు ఆయన బాగలేదు అంటుండ్రు. మా ఉద్దేశం కూడా ఏంటంటే నిజంగానే మీరు నిరాహార దీక్ష చేశారు. కొడుకులేని జీవితం అందుకోండి బాబు. ఏదో పెన పోతే అంత ఉంటే అంత నాకు. నా కొడుకే నాకు కావాలండి. ప్రాణం అన్న వదిలేతను కానండి. నా కొడుకుని మాత్రం నేను వదిలిపెట్టినండి. జైలు కన్నా వెళ్ళి అక్కడన్నా చచ్చిపోతుంది కానండి, నా కొడుకుని మాత్రం నేను వదిలిపెట్టినండి. ఆయన ఏం ముసలాయన అక్కడ పోయేలా ఆయన మంచి పెట్టేశారంటండి. మరి ఫోన్ చేస్తానేమంటున్నారండి, నాన్నగారు బాగోలేదు, మీరు వచ్చిందాక ఇంట్రెస్ట్ వేయించండి అని చెప్తున్నాను. నన్ను 5 కొడుకులండి బాబు నాకు. ఏడవకండమ్మా. ఇప్పుడు మీరు నిరాహార దీక్ష చేస్తూ కూర్చుంటే రేపు మీ ఆరోగ్యం పాడైపోతే శ్రీనివాస్ బయటికి వచ్చినప్పుడు మీరు ఆరోగ్యంగా లేకపోతే ఎలా? ఆయన బయట ఉంటాడండి బాబు. మేము చచ్చిపోతే బాగలేదండి. 5 సంవత్సరాలు పట్టించి ఇలా కుళ్ళిపోయి కూర్చొచ్చిపోతున్నానండి నేను. చచ్చిపోయి ఏం సాధిస్తామమ్మా, ఏం కాదు. కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. హృదయం పొంగిపోతుందండి. కడుపులో నుంచి 5 సంవత్సరాలు పట్టించింది. కళ్ళు కూడా కనిపించట్లేదండి. ఈ నీరు వెళ్ళిపోయి నిద్ర పట్టదు, ఆకలేదండి. కొడుకే గ్యాప్ వచ్చేస్తున్నాడండి. నా కొడుకుని చేసి నా కుటుంబం నాదుకుంటానండి బాబు. మీ దగ్గర వచ్చానండి బాబు. ఒకవేళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అడిగితే మా ఛానల్ త్రూ ఏమన్నా మీరు వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఏమన్నా అభ్యర్థించాలంటే అభ్యర్థించండి, అడగండి. ఏమన్నా అడుగుతాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయన్ని నా కొడుకు నిద్రలు చేసింది. మా కుటుంబం ఆదుకోవాలని. ఇప్పుడు ఆదుకోపోయిన బాగలేదండి బాబు. నేను అడుక్కునన్నా పెంచుకుంటానండి. నా కొడుకుని మాత్రం త్వరలో నిద్రలు చేస్తానండి బాబు. నా కొడుకుని ఏడుకుంటున్నానండి బాబు. అడ్వకేట్ గారు ఏమంటున్నారు? మీ అబ్బాయి బయటికి వస్తాడని అంటున్నాడా? ఏమంటున్నాడు లాయర్ గారు? వస్తానండి. ఎందుకంటే ఏమండి జగన్మోహన్ మీ దయండి అంటుంది. మీతోటే ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉందండి. ఏం చేస్తారు మీరే చెయ్యరు బాబు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీ బాధను వింటారని ఆశిస్తున్నానమ్మా. మీరు ఈ వయసులో నిరాహార దీక్ష చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించి పిలిపించానండి మిమ్మల్ని ఇక్కడి వరకు. నిజంగా మీరు ఇప్పుడు తినకుండా కూర్చొని పిల్లోడు రేపో మాపో వస్తాడు, ఎన్ఐఏ నుండి కూడా మీకు అప్రూవల్ వచ్చింది, ఆ అబ్బాయిని విడుదల చేయమన్నట్టు ఏదో వినిపించింది. రేపో మాపో మీ అడ్వకేట్తో మాట్లాడి నిజంగానే అబ్బాయి బయటికి వచ్చే విధంగా చూసే ప్రయత్నం చేస్తారు. నిజంగా న్యాయ నిర్ణేతలన్నీ కోర్టులన్నీ ఉన్నాయి. మీరు మాత్రం భోజనం చేసి బాగుండండి కొంతవరకు. ఒక రానున్న రోజుల్లో ఖచ్చితంగా బయటికి వస్తాడని ఆశిద్దాం. సరేనమ్మా, ఏడవకండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.